శివ దూకొద్దు ఓం నమ శివాయ దూకొద్దు బాబు ఆత్మహత్య మహాపాపం నాయనా నా మాట విను దూకొద్దు బాబు మీరేమంటున్నారు నాకు వినపట్లే డబ్బా మూతి మీ మీద పడిందా చూసుకోలేదండి సారీ సార్ దెబ్బ తగిందా ఐఎమ్ రియల్లీ వెరీ వెరీ సారీ సార్ బాబు డోంట్ జంప్ డు యు నో ఇంగ్లీష్ దూకొద్దు నాయనా దూకొద్దు బాబు నువ్వు ఏం చెప్తున్నావో నాకు ఓం నమ శివాయ బాబు నీకు తండ్రి లాంటి వాడిని బాబు ఓం నమ శివాయ నా మాట మీద దూకొద్దు బాబు ఓం నమ శివాయ బాబు ఓం నమ శివాయ నాయనా ఓం నమ శివాయ తల్లి ఓం నమ శివాయ ఏమైంది సార్ జనాలందరినీ పిలుస్తున్నారు ఏంటండి ఏమైంది ఏమైందంటారేంటి తండ్రి అతగాడు ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు తండ్రి ఓం నమ శివాయ రక్షించండి బాబు రక్షించండి ఎలాగండి బాబు చిరంజీవన బాలకృష్ణ పిలుద్దాం అనుకుంటే వాళ్ళు షూటింగ్ లో ఉండింటారు పోనీ పోలీసుల్ని పిలిస్తే వాళ్ళు శవాల్ని తీసుకెళ్ళడానికి మాత్రమే వస్తారు చిరంజీవి బాలకృష్ణ పోలీసులు శవాలంటారండి బాబు ఇలా కలయాపం చేస్తే వాడు ఓం నమ శివాయ బాబు వెళ్ళండి బాబు నిజంగానే చూసుకోలేదు సార్ ఏంటి అతగాడు ఏం మాట్లాడుతున్నాడు అర్థం కావట్లేదు ఓం నమ శివాయ అబ్బా ఎవరినని ఆపంటారు కిలోమీటర్ పొడుగున వాయిస్తున్నారు హారన్లు సార్ అగా దూకి వాడిని చంపేసినంతే ఇదిగా దూకితే నువ్వు చంపేదేంటి నీ బొంద దూగ్గానే వాడే చచ్చిపోతాడు ఓం నమ శివాయ నువ్వెవరు నేనా ఈ ఆత్మహత్యా దృశ్యాన్ని చూసిన మొదటి వ్యక్తిని నేనే ఇతను జీప్ లో ఎక్కించండి నేనెందుకు వాడు చస్తే సాక్ష్యం చెప్పడానికి కోర్టు చుట్టూ తిప్పి నన్ను చంపడానికా అతన్ని చావకుండా కాపాడు ప్రమోషన్ వస్తుంది ఓం నమ శివాయ మీరంతా ఎందుకు వచ్చారో ఏమంటున్నారో నాకు అర్థం కావడం లేదు అయ్యో ఇదేంటి నీలంజన్ కూడా వచ్చింది అయ్యో 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 ఎందుకు బాబు అలా తోచుకుంటారు పేపర్ వాళ్ళు ఫోటోలు తీస్తున్నారు మన మొహాలు పేపర్లో పడద్దు చచ్చేవాడు చచ్చుంటే మీరు ఫోటోల కోసం మీరెందుకు మరణించాలనుకుంటున్నారు మీ పేరేమిటి ఓహో బాబు ఎందుకు నాన్న అలా గొంతు చించు కరుస్తారు అక్కడికి ఇక్కడికి చచ్చేలా వినిపించదు ఓం నమ శివాయ నీలు చంద్రవే దూకొద్దు బాబు దూకొద్దు నేను ఈ బోర్డు రాస్తున్నానండి బాబు దూకొద్దు ఏమి వినిపించడం లేదండి చంద్రు దూకొద్దు చంద్రు రాసుకోండి బాబు చంద్రవట ఓం నమ శివాయ ఆగు చంద్రు మేడం అతను మీకు తెలుసా అతను ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నాడు నీ ప్రేమను పెద్దవాళ్ళు అంగీకరించలేదా ఏంటి ఆ అమ్మాయి కూడా పై కొడుతుంది జాయింట్ గా దూకు చచ్చిపోదామనా ఇదిగో ఈ బట్టల సురాలా మాట్లాడతా నువ్వు మనిషివేనా ఓం నమ శివాయ చంద్రు ఐఎమ్ సారీ నేను చేసిన దానికి పశ్చాత్తాపడుతున్నాను నన్ను క్షమించు నువ్వేదన్నా అఘాయిత్యం చేస్తే నేను కూడా ఇక్కడి నుంచి దూకి చచ్చిపోతాను అంతే అమ్మయ్యా దొరికావు ఏమిటి సార్ ఏమైంది ఏమైందా ఆత్మహత్య చేసుకోకపోతే ఏ వెరగనట్టు మాట్లాడతావే ఆత్మహత్య నేనా భలేవారు సార్ ఇక్కడ పెయింట్ చేస్తుంటే మూడుసారి పొరపాటు అతని మీద పడింది నిజమా నిజం సార్ పంతులు అయ్యో 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 నన్ను దోస్తారేమిటి ఓం నమ శివాయ ఎంతమందికి పిచ్చెక్కించి న్యూసెన్స్ చేసినందుకు ఓం నమ శివాయ అయ్యో ఓం నమ శివాయ మీరు రారా ఓం శుక్లాం భరతరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే పెళ్లి పూర్తి కాలేదురా నువ్వు ఇక్కడ తగులుతావేమిట్రా రావు గారికి పెళ్లికి వెళ్ళలేదా వెళ్ళానయ్యా అక్కడ పెళ్లి కూతురు పెళ్లి మీద కూర్చోగానే బలుక్కును వాన్ చేసుకుంది వాంతే కడుపులో తిప్పుతోందమ్మా అంటే 3000 చూపించింది 300 అంతే పెళ్లి ఆగిపోయింది ఆగిపోయిందా అక్క చస్తుందా మరి లెగ్ ఐరన్ లెగ్ మన దీనపాదం కదా ఛీ! నువ్వు 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 ఎక్కడికి వెళ్తే అక్కడ ఓం నమ శివాయ కదా ఇక్కడ తగులుంటావు ఏం జరుగుతుందో ఏమిటో అందుకో ఓం గణానాన్వా గణపతికం హవామహే కవిం కవీనాముపవస్త్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన స్పృణ్వన్నోతిభిస్తీద చూడమ్మా పెళ్లి పీటల మీద లాఫింగ్ ఏ ఉండాలి తప్ప క్రైయింగ్ ఉండకూడదు ఫైరింగ్ అసలు ఉండకూడదమ్మా ఓం నమ శివాయ పంతులు తొందరగా గాని పెళ్లి అయ్యా తక్కువకు తొందరపడొచ్చునేమో కానీ కళ్యాణానికి తొందరపడకూడదు శాస్త్రం అంగీకరించదు ఓం నమ శివాయ చదివింపులు ఇప్పుడు కాదండి చదివింపులు కాదు పెళ్లి తొందరగా జరిపించడానికి నీకు ఇచ్చే కట్నం అలాగా అయితే ఓపెనింగ్ ఫినిషింగ్ బాబు ఈ దండలు మార్చుకోండి చాలా సంతోషం అందుకో
అందుకోమన్నది అరటి పళ్ళు కాదురా, మంత్రాలు మంత్రాలరా. అందుకో. గర్భజాత భువనైకమాత వధూవరాభ్యాం వరదా భవంతు. మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతునా కంఠే బధ్నామి శుభగే మాంగళ్యధారణం. అగో, నిన్ను పెళ్లికి పిలవలేదు. ఇంకెక్కడ పెళ్లి? అక్కడ మంగళసూత్రం ఇక్కడ పడ్డప్పుడే అర్థమైంది ఈ పెళ్లి జరగదు అని. 600 జరుగుతుంది. జరిగితే మీకు జైలు కూడు తప్పదు. నువ్వు బాపనీడితో మాట్లాడుతున్నావు. బాపునీడు బాబుతోనైనా ఇలాగే మాట్లాడతాను. నేను తలుచుకుంటే తల వంచుకోవటం తప్ప తలుచుకోలేరు. నా కూతురు పెళ్లి నా ఇష్టం. ఇష్టం ఉండాల్సింది మీకు కాదు, మీ అమ్మాయికి. శ్రీకారంలోనే సమాప్తం పలికిందంటే ఆ అమ్మాయికి ఈ పెళ్లి ఇష్టం లేదని తెలిసిపోయింది. ఇష్టం లేని పెళ్లి చేసి కష్టాలు తెచ్చుకోకు మిస్టర్ బాపునీడు. దాని ఇష్టం దాని మొహం. అది చిన్నపిల్ల. ఎగ్జాక్ట్లీ, చిన్నపిల్ల కాబట్టే ఈ పెళ్లి చేయకూడదు. ఇది మీ అమ్మాయి 10th క్లాస్ సర్టిఫికేట్. దీని ప్రకారం మీ అమ్మాయి 31/1973లో పుట్టింది. అంటే మీ అమ్మాయి మేజర్ కావటానికి ఇంకా 25 రోజులు టైం ఉంది. ఆ సర్టిఫికెట్ తప్పు. కాదు, నీలిం పుట్టింది ఆ రోజే. నీ బొంద నీకేం తెలుసు? దాన్ని కన్నదాన్ని నేనే. బాపినీడు, ఇంకా ఈ పెళ్లి జరిపించాలని ప్రయత్నిస్తే ముందు పురోహితుడికి సంకెళ్ళు వేయిస్తా. పెళ్లిళ్ళు లేకపోతే తద్దినాలు పెట్టుకు బతుకుతాం గాని మాకెందుకమ్మా సంఖ్యలు? ఓం నమః శివాయ. లేరా, రోడ్డు రోడ్లో సెటిల్ అయిపోయాం. లే లే. ఉండన్నయ్యా, బాబునేడు గారు డబ్బులు ఎక్కువ ఇస్తారు. పోలీసులు దబ్బులు ఎక్కువ పెడతారు, దెబ్బలు ఎక్కువ కొడతారు. అసలేమంది ఈయన పాదం కదా. రెడ్డి గారింటికి వెళ్ళావు, హార్ట్ అటాక్. రావు గారింటికి వెళ్ళావు, వాంతులు. ఇక్కడికి వచ్చావు, పోలీసులు బేడీలు. రేయ్ చూస్తావేంట్రా? లే లేరా దరిద్రుడా, లే. ఎంతసేపు చూస్తావయ్యా? అయ్యా, కాసేపు తమరు ఓం నమః శివాయ. విడివిడిగా బ్రతుకుతున్నటువంటి రెండు భిన్న లింగాల్ని ఏకం చేసేటువంటి పవిత్రమైనటువంటి కార్యక్రమంలో ఉన్నాను. కాన్సన్ట్రేషన్ జరగొట్టదు. ఓం నమః శివాయ. ఓహోహో ఓహో, అద్భుతం అండి. దివ్యమైనటువంటి ముహూర్తం దొరికింది. ప్రమోదూత నామ సంవత్సర పుష్యమాసం శుద్ధ త్రయోదశి ఫ్రైడే. డూ యు నో ఇంగ్లీష్? అంటే శుక్రవారం, అనగా ఫిబ్రవరి 6వ తారీఖు రాత్రి 10 గంటలకు. ఫిబ్రవరిలోనా? కుదరదు. ఈ నెల 25వ తారీఖు పెట్టాయి. ఓం నమః శివాయ. పురోహితుడు మీరా నేనా? నువ్వేనయ్యా. ఆ డేట్కి కానీ మా అమ్మాయికి మైనారిటీ తీరదు. పెట్టుడు ముహూర్తాలనే పెట్టను. ఓం నమః శివాయ. నాకు సెలవు ఓహో. అప్పుడప్పుడు శాస్త్రం ఇలాంటి అడ్జస్ట్మెంట్లు ఒప్పుకుంటుంది అనుకోండి. చస్తుందా మరి? డిసెంబర్ 25వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు పెట్టు. దివ్యమైనటువంటి ముహూర్తం అండి. సరిగ్గా నేను అదే చెప్పాలనుకుంటున్నాను, మీరు చెప్పేశారు. ఆహాహాహా. ఆ ముహూర్తం నేను పెట్టేస్తా. ఆ కట్టడి పెట్టండి. పంతులు గారు, మీకు శ్రమక్కర్లేదు, నేను పెళ్లి చేసుకోను. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. తప్పమ్మా, తండ్రి మాటను గౌరవించాలి, అది మన సంప్రదాయం. ఓం నమః శివాయ. సారీ. సారీ అనే ముందు ఒక్కసారి ఆలోచించి ఈసారికి ఒప్పుకోమ్మా. ఇది ప్రతిసారి వచ్చే శుభకార్యం కాదు. ఓం నమః శివాయ. హలో, పోలీస్ స్టేషన్. ఏంటి పోలీస్ స్టేషనా? ఎందుకు? నమస్కారం, నా పేరు నీలిమ. ఇక్కడ నాకు మైనారిటీ తీరకముందే ఓ పంతులు వచ్చి నాకు పెళ్లికి ముహూర్తం పెడుతున్నాడు. పేరా? మీ పేరేమిటి? నా పేరా? మీదే. ఓం నమః శివాయ. నారాయణ నారాయణ నారాయణ. ఓసని అమ్మ కడుపులో కాకరకాయ పుట్ట. ఈ అవతారంతో డాక్టర్ గారికి కాఫీ తీసుకెళ్ళి ఎలా ఇవ్వనే? అయ్యో, ఓసని అమ్మ కడుపు మాడోయ్. అందుకే వయసు వచ్చిన ఆడపిల్లని కళాశాలకు పంపించకూడదు, కళ్యాణ మండపానికి పంపించాలంటున్నాను నేను. పంతులు గారు మిమ్మల్ని పెట్టుకుంది వంటకే పెళ్లి మంటపానికే? కాఫీ తీసుకోండి. అదేంటండి భూతంలాగా? ఆ పెనుభూతం పనండి. పెట్టారుగా లంకిని దాని ఎత్తి మీద. దానికి చెయ్యాడుతూనే ఉంటుంది, కాలాడుతూనే ఉంటుంది, నడ్డి ఊగుతూనే ఉంటుంది. ఏ ఒక్కటి చేతిలో నిలబడి సాగదు, ఏదో ఒకటి పడేస్తూనే ఉంటుంది. అదిగో మళ్ళీ ఏదో పడేస్తుంది. నారాయణ నారాయణ నారాయణ. అబ్బో, నారాయణ. అయ్యో 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 అయ్యో. అయ్యో, ఏటైన పంతులు గారు?
పోసని అమ్మ కడుపులో కాకరకాయ పుట్ట నీకు భూదేవికి అండర్స్టాండింగ్ ఉందేమిటే? మొన్న రిఫైండ్ ఆయిల్ తాగించావు, నిన్న కిరసనాలు తాగించావు, పొద్దున్న నా చేత మైదా పిండి తినిపించావు, ఇప్పుడేమో అన్నాలండి చిత్తర చేయించావు. శుభ్రం చేస్తానులేండి. అబ్బో ఏమే చిట్టి, ఆ భగవంతుడు నీకు అత్యద్భుతమైనటువంటి అవయవ సౌందర్యాన్ని ఇచ్చాడే. చిట్టి, నేనుండగా నీకు ఎందుకే ఇష్టమా? నాకు ఇలా ఇచ్చేయి, నేను దుడుస్తా. ఆహా, నువ్వు అలా కూర్చొని జర్కిలిస్తూ ఉండు, నేను నిన్ను చూస్తూ ఇలా వర్క్ చేస్తూ ఉంటా. నారాయణ నారాయణ నారాయణ. అబ్బా, 10 సంవత్సరాల క్రితం కనపడపోతీవి కదే. అయ్యో, అలా ఊపకే. అట్టగే పంతులు గారు, నేను ఓపకుండా సోతా ఉంటాను, మీరు ఆపకుండా శుభ్రం చేయండి. కాపీ అన్న తీసుకోండి పంతులు గారు. వద్దులేవి, మనస్కరించడం లేదు. 2 రోజుల నుంచి బాబు గారు ఎక్కడున్నారో ఏమయ్యారు? పాంతు ఒరే పాంతు చావటాయి పాంతు. నువ్వెవరు పోయి తంతు? అబ్రాహ్మణ్యం చూసావటమ్మా, స్వంత తాతయ్యను నానే గుర్తుపట్టడం లేదు. చైతి, చిన్నప్పుడు కూడా అయితే వేదవా, సంధ్యావందనానికి రారా అంటే చెంపులో చేయబెట్టేవాడు. ఎవరు నేనా? నా వెనకాలే రారా అంటే గోచి పీకేవాడు. ఎవరు నేనా? 24 గంటలు నోట్లో వేలేసుకుని చప్పరించేవాడు. ఎవరు నేనా? తిమ్మిరి పిల్లలాగా. అయ్యో, ఈ చెయ్యేమిటో, ఈ చెంబేమిటో, ఈ గోచెయ్యేమిటో, నేను లాగటమేమిటో, ఈ తిమ్మిరి పిల్లలేమిటో, నేను చప్పరించడమేమిటో. రేయ్, నువ్వు అడ్డపట్టు కడివి, నేను నిలువు పట్టుకండి, నీకు నాకు సంబంధం ఏంట్రా? నువ్వు నాకు తాతయ్య ఏంట్రా? చూసావటమ్మా, వీడి జీవితం గురించి ఓ గొప్ప రహస్యం చెబుతాను. ఏంటి తాతగారు? వీడు చేసుకునే పిల్ల శోభనం గదిలో గుండె ఆగి టపామంది వస్తుంది. అమ్మా, తాతగారు, ఏమిటమ్మా? నేనేని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. నేను కూడా శోభనం గదిలో. నిలువు గుడ్లు వేసుకుని చచ్చిపోతావే మనవరాలా. నువ్వు చచ్చిపోవడానికి వీలేదే. వీలేదే. ఒరే అంజిగా, నీ గంజి వార్చేస్తాను రా. ఏంటిది? ఎలాగా నీకు? ఎవరిది? ఎవరిదిరా? పంతులు గారు, అయ్యగారు వచ్చేస్తున్నారు. అయ్యగారు వచ్చేస్తున్నారా? మీరు తిరిగి రారేమో అనుకున్నాం బాబు. ఎందుకు రాను? పాప గుర్తుకు రానంత దూరం వెళ్ళిపోయి ఉంటారేమోనని భయపడ్డాం బాబు. ఏమిటే అలా అట్లకడ మహోత్సవం చూస్తావు? వెళ్ళి బియ్యం కడుగు. చిట్టి చిట్టి, పుట్టి పుట్టి, వెవ్వెవ్వె. మిస్టర్ పాల్, ఎవరమ్మా నువ్వు? నేను అచ్చిపుచ్చిని. అచ్చిపుచ్చా? అచ్చిపుచ్చిని. అచ్చిపుచ్చా ఏంటా పిచ్చి పిచ్చి మాటలు? నువ్వేగా చిన్నప్పుడు నచ్చిందని చెప్పావు. ఎవరు? నేనా? 1వ తరగతిలో నా పలక మీద రాసి రాసి నీ బలపం అరిగిపోయిందని ఏడ్చేవాడివి. అయ్యో. గుర్తొచ్చావే? అయ్యయ్యయ్యయ్యో. నీ పలకేమిటో, నా బలపమేమిటో నాకు అసలు అర్థం కావటం లేదు. నేను 1వ తరగతి మా తాత దగ్గర చదువుకున్నాను. నా ప్రేమకు ద్రోహం చెయ్యకు పంతు. ఇక నిన్ను కౌగలించుకోవటమే నా వంతు. అయ్యో అయ్యో అయ్యో. అమ్మో అమ్మో, యువతిగా నువ్వు మా పంతులు గారిని వాటేసుకుంటున్నావు. మూతి మీద వాతాడతాను. నన్ను పంతుల్ని ఎవరు వేరు చేయలేరు. అమ్మా, నీ పేరేమిటి? అచ్చిపుచ్చి. మన ఇద్దరం 1వ తరగతి కలిసి చదువుకున్నావు. నీ పలక మీద నా బలాపం అరిగిపోయింది. చిట్టి ఒకసారి అది అందుకో. నాన్న ఒకసారి ఇటు చూడమ్మా. ఏంటి? చూడు నాన్న. సవరం ఆ. ఎవరిది? అమ్మో నాది. నీదేరా? నీదేరా? ఒరేయ్, చిన్నోడాని. నీ అమ్మ కడుపులో కణితి పుట్ట. అమ్మా ఒకసారి చిట్టి, నన్ను అపార్థం చేసుకోకే. ఆగో, ఎక్కడికి ఎక్కడికి? ఎక్కడికే? అయ్యగారింట్లో వంట మనిషిని. నా ఇష్టం వచ్చినప్పుడు వస్తాను, నా ఇష్టం వచ్చినప్పుడు వెళ్తాను. మధ్యలో నీ అనుమతి ఉంటాయి, బోర్డు అనుమతి. బతి లేకున్నాను. నీకేసేమిటో చెప్పు. ఇదిగో, నీకు అనవసరమైన విషయాల్లో నువ్వు జోక్యం కలిగించుకోనక్కర్లే. నీకెందుకో మధ్యలో బోద్ధి థింగ్స్ మూసుకుని నువ్వు బయట నిలబడు. వస్తా. ప్యూర్లీ పర్సనల్. నమస్కారం డాక్టర్ గారు. ఏమిటో ఇలా వచ్చావు?
చెప్పుకోవటానికే సిగ్గేస్తుందండి. 35 ఏళ్ళు వచ్చాయి. చెయ్యి వేస్తే నీ కేసు అర్థమైంది. ఇంజక్షన్ రాసిస్తాను, డాక్టర్ మణిగారితో చేయించుకో. ఆహా, అయ్యగారు చాలా గొప్ప డాక్టర్. చెయ్యి చూడక్కర్లా, ఫేస్ చూస్తే చెప్పేస్తారు. మంచిదండి, వస్తానండి. డాక్టర్ మణి, డాక్టర్ మణి గారు, డాక్టర్ మణి. అయ్యా, తమరు కొంచెం డాక్టర్లా కనిపిస్తున్నారు. కొంచెం మిగిలిందంత ముష్టివాడి గెటప్లా ఉందా? అన్న డాక్టర్ మణి గారు ఎక్కడ దొరుకుతారు? దండం పెట్టుకుంటే ఎదురుగానే దొరుకుతారు. మహానుభావ, తమరేనా? మీ కేసు ఏంటో? ఇదిగో, అనవసర విషయాల్లో జోక్యం చేసుకోవద్దు. ఆ చీటీ డాక్టర్ గారికి ఇవ్వు. సింపుల్. దొరికావురా. అయ్యో, ఇంజక్షన్ అని చెప్పి ఇక్కడ తీసుకొచ్చారేమిటి? పడుకో. నాకేం భయం లేదు డాక్టర్ గారు, నిక్షేపంగా ఇంజక్షన్ చేయించుకోగలను. చేసేయండి. పడుకోరా. పడకా. అయ్యో, పడుకోబెట్టు. పడకా. పడుకుంటానే బాబు, అంత కోపడతారేంటి? కొత్త రకం చేసినా ఏంటిది? సిస్టర్. అమ్మా. డాక్టర్ గారు, తమరు కళ్ళు కనిపించవా ఏమిటండి? ఇంజక్షన్ చేయడానికి కూడా లైట్లు వేసుకుంటున్నారు. కళ్ళ కోసం కాదు, కత్తిరించడం కోసం. నాకు కత్తిరింపు అక్కర్లేదు సార్, జస్ట్ ఇంజక్షన్ చేస్తే సరిపోతుంది. షటప్. నేను ఎల్కేజీ అనుకున్నావా? ఎంబీబీఎస్ డాక్టర్ని. దాంట్లో ఏం రాస్తుందో తెలుసా? నీకు ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేయమని. అయ్యో, నాకు ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ ఏమిటండి? నాకు ఇంకా పెళ్ళే కాలేదు బాబా. అబద్ధం సార్, పెళ్ళై 3 పిల్లలు కూడా ఉన్నారు. నువ్వు నాశనమైపోతావురా, నువ్వు చచ్చిపోతావురా. నాకు తెలుసు, ఆపరేషన్ వచ్చేవాళ్ళు ఎంతో మంది ఇలాగే భయపడిపోతారు. ఏం లేదు, స్మాల్ కట్టింగ్ అంతే. సిస్టర్, ఇంజెక్షన్. అయ్యో, ఇది అబ్రాహ్మణ్యం అండి. నేను అస్కలిత ఘోటక బ్రహ్మచా. అమ్మా, అమ్మో, యవనాభివృద్ధి కోసం వస్తే ఈ అభివృద్ధి వచ్చిందండి ఆయన. అమ్మో, అయ్యో, అమ్మా, అయ్యో, అయ్యో, అయ్యో. ఏడవు. కౌంటర్ దగ్గరికి వెళ్ళి చీటీ ఇస్తే 200 రూపాయలు ఒక స్టీల్ పళ్ళు ఇస్తారు, పుచ్చు. అవి కూడా నువ్వే తీసుకో బాబు, చెయ్యాల్సింది చేసావుగా. కోరే దేవుడు. అమ్మా, అయ్యో, అయ్యా, అయ్యో. స్టీల్ పళ్ళెం 200 రూపాయలు. ఓరే నీ అమ్మ కడుపు మాడ, నా జీవితం హోమగుండం చేశావు కదరా నాయనోయ్. అమ్మో, అమ్మో. ఈ స్టీల్ పళ్ళెము నాదే, ఆ గొళ్ళెము నాదే. నాయనోయ్, దేవుడోయ్. అమ్మో. ఏటి పంతులు గారు అట్ట నడుతున్నారు? అయ్యో, 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 అయ్యో. ఏమైంది పంతులు గారు? పరువానికి బలవంతాన మనసు మూసి మమతలు రోసి మనుగడ మసి చేస్తావా? పరువానికి బలవంతాన. ఏమైనా పంతులు గారు, ఏడుతున్నా కూడా మీలో ఏదో ఇది ఉందండి. నీ బొంద ఇది, నీ శార్థం ఇది, నీ పిండాకుడు ఇది. ఆ ఇది కాస్త కత్తిరించి పారేశారు. ఈ జన్మకి ఏ పిల్లలు పుట్టే యోగ్యత కూడా లేదు. చిట్టి, పంతులు గారికి నేనే దగ్గరుండి కట్ చేయించా. ఇంకా ఆయనకి జీవితంలో పుట్టరు. నువ్వు నా చేతే తాళి కట్టించుకో. సచ్చినడా? భ్రష్టుడా? బాబు గారు, మళ్ళీ తిరగాపరేషన్ చేయించి నన్ను మొగగొడ్రాలతనం నుంచి రక్షించారు. మా పెళ్లి దగ్గరుండి జరిపించారు. ఆ అవుట్ హౌస్ మీ ఇద్దరి పేరును రాశాను, అందులో సుఖంగా కాపురం చేసుకోండి. గాడ్ బ్లెస్ యూ. ఏమిటే, మనకు లక్షణంగా మ్యారేజ్ అయింది కదా? నిజమేనండి, మన మొక్కు తీరేదాకా ఇది కుదరదండి. కుదరదా? ఏం మొక్కు? మన పెళ్ళైతే కాశీకి నడిసొస్తానని మొక్కుకున్నానండి. ఎక్కడికి? కాశీకండి. ఎలాగా? నడిసొస్తానండి. పోనీ పొర్లుకుంటూ వస్తానని మొక్కోపోయావా?
మన ఆంధ్రాలో దేవుళ్ళు లేరే? ఉత్తరప్రదేశ్ లో కాశీకి నడిచొస్తాను మొక్కున్నా ఉంటా. నెబెల వస్తుంది నీకు. పొద్దుటి నుంచి అంట్లు తవ్విచ్చావు, గంజి వార్పించావు, బట్టలు ఉతుకుచ్చావు, ముద్దు నా పేరు ముద్దు ఒకటి. ఈ జీవితం ఏమైపోద్దో ఏమో. టింగ్ డింగ్ డి టింగ్ డింగ్, కాశీకి పోయాను రామా హరి గంగ తీర్థమ్ము నారాయణ నారాయణ నారాయణ. నేను కాశీకి ఎప్పుడు వెళ్తాను? అక్కడి నుంచి తిరిగి ఎప్పుడు వస్తాను? నేను ఇంటికి వచ్చి నాకు పిల్లలు ఎప్పుడు పుడతారు? వాడు నా తలకొరివి ఎప్పుడు పెడతాడు? నేను రెడీ. నేను రెడీ. నర్మై నీ అమ్మ కడుపు మాడ. కాళ్ళు ఉబలాట పడిగానే సరిపోలేదే. రేపు కాశీకి నడువు తెలుస్తుంది. పద, పదవే, పద. అర్ధరాత్రి పూట ఎవడయ్యా బాబు? ఎవడలేడే? హలో సార్, మేము కేడీ టీవీ నుంచి వస్తున్నామండి. అర్ధరాత్రి అవాకయ్యార ప్రోగ్రామ్ కోసం. అర్ధరాత్రి అవాకయ్యారనా? అవునండి. నేను ఎప్పుడు టీవీలో చూడలేదే. ఎవరో చూడండి సార్, ఎందుకంటే అర్ధరాత్రి అందరూ పడుకుని ఉంటారు కదా, వాళ్ళని నిద్ర లేపి మరి ఇంటర్వ్యూ చేస్తా ఉన్నాం. అవునా? అవును. అయితే మా ఆవిడ లేపుకొస్తాను. ఏంటి సార్? ఏంటి మీ ఆవిడ లేపుకొస్తారా? ఎందుకు సార్? తీసుకొచ్చేయండి. అలాగే అలాగే. మీరు భలే కామెడీ మాస్టర్ సార్. కామాక్షి రండి కూర్చోండి. టీవీ వాళ్ళు వచ్చారు, రావే. కూర్చోండి, మేకప్ చేస్తాను. మీరే మేకప్ చేస్తారండి? అవును సార్. కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం, దాంతో పాటు బ్యాకప్ మేకప్ నేనే చేస్తాను. వన్ మ్యాన్ షో? అబ్బో చాలు, ఓవర్ అయితే దరిద్రంగా ఉంటుంది. స్టార్ట్ చేద్దామా? వాయస్. అర్ధరాత్రి అవాకయ్యారా కార్యక్రమంలో నేను మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు చకచక అడుగుతాను. మేము టకటకా సమాధానం చెప్పాలి. వెరీ గుడ్. సూపర్. అర్ధరాత్రి అవాకయ్యారాలో మొదటి ప్రశ్న, మీ ఇంట్లో ఉన్న డబ్బు నగలు మీరెక్కడ దాస్తారు? ఏ బీరువాలో, బి పరుపు కింద, సి సోఫా కింద, డి అండర్ గ్రౌండ్ లో. బీరువాలో. వెరీ గుడ్, రైట్ ఆన్సర్. మీరు 5 లక్షలు గెలుచుకున్నారు. 5 లక్షలు. ఇప్పుడు రెండో ప్రశ్నకు సిద్ధంగా ఉండండి. బీరువా తాళాలను మీరు ఎక్కడ పెడతారు? ఏ పోపుల పెట్టె, బి బెడ్ కింద, సి దేవుడు పటాల వెనక, డి బొడ్లో. బొట్లో. రైట్ ఆన్సర్. ఇంకో 5 లక్షలు మీరు గెలుచుకున్నారు. థాంక్యూ. ఇంకోటి. ఇప్పుడు మిమ్మల్ని ఒక ప్రశ్న వేస్తాను. ఈ ప్రశ్నకు మీరు సరైన సమాధానం చెప్తే ఓకే, లేకపోతే మీకు వచ్చిన 10 లక్షలు క్యాన్సిల్ అవుతాయి. ప్రశ్న అడుగుతాను, సిద్ధంగా ఉండండి. మీ ఏటీఎం కార్డు నెంబర్ ఎంత? 1 2 3. ఏంటి ఆలోచిస్తున్నారు? క్యాన్సిల్ చేయమంటారా? బ్యాకప్ 1 2 3 4 SBI 4 5 6 7. వెరీ గుడ్. మళ్ళీ మీరు 5 లక్షలు గెలుచుకున్నారు. ఇప్పుడు చాలా క్రిటికల్ క్వశ్చన్. ఈ ప్రశ్నకు మీరు సమాధానం చెప్తే మీకు వచ్చిన 15 లక్షలే కాక ఇంకో 5 లక్షలతో కలిపి 20 లక్షలు మీ సొంతం అవుతాయి. ఒకవేళ మీరు రాంగ్ ఆన్సర్ చెప్పారంటే వచ్చిన 15 లక్షలు పోతాయి. ఇప్పుడు మిమ్మల్ని నేను 4వ ప్రశ్న అడుగుతా. మీ ఏటీఎం కార్డ్స్ మీరు ఎక్కడ పెడతారు? ఈ ప్రశ్నకు మీరు సరైన సమాధానం చెప్తే మీకో 10 లక్షలు, మీ ఆవిడకో 10 లక్షలు, 20 లక్షలు వస్తాయి. సరైన సమాధానం చెప్పకపోతే వచ్చిన 15 లక్షలు పోతాయి. ఎందుకు పోవు? నేను కరెక్ట్ గా సమాధానం చెబుతాను కాబట్టి. చెప్పు. నేనే నా సొంతంగా పర్సులో కార్డులు పెట్టి దిండు కింద దాచిపెట్టా. కరెక్ట్ ఆన్సర్. మీకో 10 లక్షలు, మీ ఆవిడకో 10 లక్షలు, టోటల్ గా 20 లక్షలు మీ సొంతం చేసుకున్నారు. టేక్ దిస్. మరి ఈ 20 లక్షలు వచ్చిన సందర్భంగా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు మేడం? చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నానండి. ఓ, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు సార్? కాలు చేతులు ఆటలేదండి. కంగ్రాచులేషన్స్. థాంక్యూ సార్. సార్, ఈ డబ్బుతో మీరు ఏం చేయాలనుకుంటున్నారు? అంటే రాష్ట్రంలో బీదాబికి చాలా మంది ఉన్నారు కదండి. ఆ నిరుపేదలందరికీ ఏదో నా వంతు సాయంగా 10 రూపాయలు వడ్డీకి ఇద్దాం అనుకుంటా. వెరీ గుడ్ కాన్సెప్ట్ సార్. థాంక్యూ సార్. మీరు ఇలాగే దినదిన ప్రవర్ధమానం చెందుతూ బ్యాంకులకే అప్పిచ్చే స్థాయికి ఎదగాలి సార్. సార్, మీరు 4-5 సార్లు రావాలే కానీ వరల్డ్ బ్యాంక్ అప్పు కార్యక్రమంలో వచ్చిన అంతరాయం. ఈ టైంలో కరెంట్ పోసి వచ్చిందంటే ఏం మాట్లాడమే? చీకట్లు ఎట్టలేవే? సార్ మీరు కూర్చోండి. సార్ మీరు కూర్చోండి. ఎటు వెళ్ళాడు? ఓ, అర్ధరాత్రి ప్రోగ్రాం కదా, మళ్ళీ ఏంటికో వెళ్ళుంటాడు. బీరువాల నగలు డబ్బులు అన్ని మాయమైపోయాయండి. ఈ బొట్లో తాళాలు కూడా మాయమైపోయి ఉంటాయి.
అవునండి. అంతేకాదే ఈ చెక్కు మీద సంతకం పెట్టలేదు కదా, అసలు ఏమి రాశాడో చూడు. ఇందాక సరిగా కనపడి సావరా నాకు. అవాక్కయ్యారో ప్రోగ్రామ్ ఎలా ఉంది? గజేంద్ర మోక్షంలో ముసలి పట్టుకున్నాడు. డీసెంట్గా దొంగతనం చేసుకుందాం వస్తే ఈ న్యూసెన్స్ ఏంట్రా బాబు. అయ్యో సూపర్. దానికి చెప్పు, ఇలా అయితే కుదరదు, విడాకులు ఇచ్చేస్తానని. ఏంటి సార్ మీలో మీరు మాట్లాడుకుంటున్నారు? మా ఇద్దరికి మాటలు లేవు. మాట్లాడదు సార్, బీరువా ఎక్కడుందో చెప్పండి సరిపోద్ది. ఏం చేస్తావు? దొంగోడు ఏం చేస్తాడు సార్, దొంగతనం చేసి వెళ్ళిపోతాడు. సార్ మీకు దండం పెడతాను సార్, ఎక్కడుందో చెప్పండి సార్. సార్ 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 ఎవరు నువ్వు? మీ కల్లోకి వచ్చిన దేవదూతని. దేవదూతవా? యా. ఎంత నీచంగా ఉన్నావేంటి? నీచ మానవుల కల్లోకి వచ్చినప్పుడు నీచంగా ఉండక అందంగా ఎలా ఉంటావురా జఫడా? అంటే ఇది కళ. కలే. ఇంకా నాకు మెలకు రాలేదా? రాలేదు. మీరు పడుకోండి. ఏంటో ఏది కలో పడుకోండి చెప్తా. గురక పెట్టండి. పెడుతున్నాను. ఇలాగే టెంప్ట్ చేస్తాడు. ఏదో పని చేయడానికి వచ్చినాడు ఇంకేదో చేసి వెళ్ళిపోతాడు. నో, నేను చాలా సిన్సియర్ దొంగని, సిన్సియర్గా పని చేసుకుని వెళ్ళిపోతాను. కంట్రోల్ కంట్రోల్ కంట్రోల్. ఇక్కడుందా ఈ బీరువా? ఏంటి ఏమైనా ఆటోగ్రాఫ్ కావాలా? పడిపోయిన లేవదీయటం మర్చిపోయి దొంగ దొంగ అని అడుగుతారంటే దొంగవా కాదా? 100% దొంగని, నికార్సైన దొంగని. నన్ను తీసుకెళ్లి సోఫాలో కూర్చోబెట్టండి, డీటెయిల్స్ చెప్తాను. పోలీసులకు ఫోన్ చేయకుండా ఈ గొడవ ఏంటి? పోలీస్ స్టేషన్ ఫోన్ నెంబర్ ఏది? ఇది ఏరియా కిందకు వస్తుంది. రెడ్ లైట్ ఏరియా కిందకి వస్తుంది. ఎన్నో మాట్లాడింది. ఇది రెడ్ లైట్ ఏరియా ఏంటి? అవుమ్మా, ఇది బంజారా హిల్స్ ఏరియా కింద వస్తుంది. దీని ఎస్ఐ నర్సింగ్ యాదవ్. ఫోన్ నంబర్ 5234412345. ఏం జరుగుతుంది ఇక్కడ? ఏం జరగలేదమ్మా. దొంగ 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 అని ఎగరేసుకుంటూ వచ్చారు. తీరా దొంగ దొరికిన తర్వాత ఏం చేయాలి తెలియక వస్తున్నారు. ఎవరితను? ఎవరేంటి దొంగ? దొంగోడైతే పోలీసులు ఫోన్ చేయకుండా వీటితో డిస్కషన్. సార్ 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 మీకు దండ పెడతాను సార్. ఆవిడ దొంగ అన్నంత మాత్రాన్ని మీరు పోలీస్ స్టేషన్ ఫోన్ చేస్తారండి? నేను దొంగ బిహేవ్ చేస్తే చేయాలి సార్. దొంగలా బిహేవ్ చేయడం అంటే ఎలా ఉంటుంది? మంచి ప్రశ్న అడిగారు గురువు గారు, చాలా సిన్సియర్ ప్రశ్న వేశారు. ఇప్పుడు దొంగోడు ఎలా చేస్తాడంటే అండి, మీరు ఇక్కడ ఉన్నారు కదా, అలాగా నెమ్మదిగా వెనక్కి వెళ్తాడండి. వెళ్ళి ఇది ఇది ఈ అమ్మాయిని ఇలా పట్టుకుంటాడు. ఏం పర్లేదు. అది ఎవరు నువ్వు ఏంటో అలా చూస్తున్నావు కొడతాడండి. తర్వాత ఇలా వచ్చి ఈ అమ్మాయిని పట్టుకుంటే బాగుంటుంది. అలా తలుపు తీస్తాడన్నమాట. తీసాక అది పూర్తిగా తీసాడు. తర్వాత మీరెవరూ చూడటం లేదు కదా అని అటు ఇటు చూసి ఒక్క దూకి పరిగెడతారు సార్. నా టైం బాగుంది. ఇది పడి ఉంటుంది. ఓ ఎనిమిదిలో పట్టదుగా. వదిలే, ఇంకేమైనా దొరికితే వద్దు. ఇక్కడే ఉన్నాయి. ఇంకా నయం, పెద్దదానిలో ఉంది. కాలేసినట్టయితే పెద్దోళ్ళలో కలిసిపోయేది. ఆహా, నెక్లెస్
నెక్లెస్లు సూపర్. మన అదృష్టం అమ్మాయి రూపంలో రోడ్డుకి అడ్డంగా పడుకుంది. నగలు పెట్టుకోవడానికి బ్యాగ్ కూడా ఉంది. ఇవి నొక్కేసామంటే మన లైఫ్కి తిరిగే లేదు. గట్టిగా రఘురై అయిపోతావు. నీకు దండం తెల్ల అమ్మా, ఇవాళ బాగానే వర్కౌట్ అయింది. సూపర్. నాయను, ఈ పోలీసులు లాంబడి పడ్డారేంటి? అమ్మా అమ్మా, ఈ నగల బ్యాగ్ ఏది? ఇక్కడ శవం ఉందేంటి? ఇటు ట్రైన్, పోలీసులు, ఇటు రైలు, ఇటు శవం. వద్దురోయ్, బతుకుంటే ఏ బంగారు షాపు లూటీ చేసుకొని బతకొచ్చు. అమ్మా, కేడిఎం బంగారం తల్లి. అమ్మా, నీ దగ్గర నగలు కొట్టేసిన తర్వాత ఒక్కరోజు కలిసి రాలేదు తల్లే. మళ్ళీ ఇప్పుడు నీ ఇంట్లో దొంగతనం చేశాననుకో పైకి వెళ్ళిపోతానేమోనమ్మా. వస్తానమ్మా. అమ్మా రానమ్మోయ్, నా ప్రాణం ఉండగా ఈ కొంపలోకి రానమ్మా. రాను తల్లి, ఈ దరిద్రం నాకు దమ్మోయ్. సార్, నిజంగా మీ చిటికి ఎంత పవర్ ఉంది సార్. ఆ దొంగ వీడే సార్. వదిలేసగా సార్, నేను దారిలో వెళ్తుంటే ఈ పర్సు నాకు దొరికింది సార్. అది మీకు ఇచ్చేద్దామని వచ్చాను సార్. టేక్ దిస్. సార్, నన్ను మీరు పట్టుకుంటే నేను దొంగను సార్. నేను మీకు ఇచ్చేద్దామని వస్తే దొంగనే ఎలా అవుతాను సార్? ఈ డఫాగాడు చెప్పడం మీరు పట్టుకోవడం సార్. కానీ ఒక్క విషయం చెప్తాను సార్, దొరికిన డబ్బు నేను చచ్చినా ముట్టుకోను సార్. ఒళ్ళొచ్చి కష్టపడకుండా మీరు జీతం తీసుకుంటారేమో కానీ కష్టపడి పని చేయకుండా నేను డబ్బులు తీసుకోను సార్. దొంగ దోచుకెళ్ళాడని మా మీద పడి ఏడుస్తారు కానీ మా కష్టం మీకు ఎవరికి తెలుసు సార్? మేము ఎంత కష్టపడుతున్నామో మీకు ఎవరైనా తెలుసండి? ప్రాణాలు పడంగా పెట్టి పవర్ కట్ చేయాలి సార్. ఒలింపిక్ ప్లేయర్ లాగా గోడకు పారిపోవాలి సార్. చీకట్లో ఏ వస్తువు ఎక్కడుందో జాగ్రత్తగా కనిపెట్టాలి సార్. ఈ లోపు మీరు పట్టుకోవడానికి వస్తే ప్రాణాలు అరచేత పెట్టుకుని పరిగెట్టుకుంటూ వెళ్ళిపోవాలి సార్. మీరు చచ్చిపోతే ఎక్స్గ్రేషన్ ఇస్తారు సార్. మేము చచ్చిపోతే కనీసం వన్ రూపీ కూడా ఇవ్వరు సార్. మా బాధలు ఎవరికి చెప్పుకోమంటారు సార్? ఏంటి సార్? నీ జేబులో ఎంత ఉంది? 500 ఉన్నాయి సార్. ఈ జేబులో కూడా ఉన్నాయి సార్. ఓకే. పాపం. ఇదేదో రిచ్ హౌస్ లో ఉంది. అందినంత వరకు తొక్కేయచ్చు అంతే. కానీ కానీ నువ్వే బావా. నిన్నే బావా, ఏంటి లేటు? నేను లేటు కాదు బాబతి, ట్రైన్ లేటు. హెడ్ మీద జుట్టు పైన డైలాగ్ పెంచిపోవాలా అన్నట్టు అక్క ఎక్కడ ఉంది? వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్లో ఉందయ్యా. మరి పిల్లలు బేబీ కేర్ సెంటర్ లో ఉన్నారు. అత్తమావా ఇంకెక్కడ ఉంటారా? ఓల్డ్ ఏజ్ హోమ్ లో. మరి నువ్వు ఎరగొట్లు ఉండకుండా ఎక్కడుకున్నావా? డైలాగ్ లో పెంచాలా పేలింది? మామూలుగా పేర్లేదురా బాబుమర్ది, మానవ పాము పేలినట్టు పేలింది. మామూలు అంటే గుర్తొచ్చింది. నా మామూలు నాకు ఇస్తే బారికెళ్ళి మందు కొట్టేస్తాను. ఏంటి? మీ ఫ్యామిలీలో మందు తాగే అలవాటు ఉందా? నీకు తెలియదేంటి? అమ్మేమో కళ్ళు తాగు, నాన్న గుడుంబ, నేను కాక్టైలు. చెప్పడం మర్చిపోయింది, నీ చెల్లి కూడా తాగడం మొదలెట్టింది. మా చెల్లి ఏం తాగుతుందమ్మా? పురుగుల మందు. పురుగుల మందా? డబ్బులు బావా. గారాలు ఒకటి తొందరకి ఆ మాత్రం లెక్క నేను పెట్టుకోనేంటి? ఇక్కడ నేను కొట్టేద్దాం వస్తే వీడు నా దగ్గర కొట్టేశాడు. అమ్మో, దొరబాబు చాలా కేర్ఫుల్ గా ఉండాలి రోయ్. నమస్కారం సార్. ఏంటా దండలు తీసుకుని అటు ఇటు తిరుగుతున్నావు అంటే పైకి తీసుకెళ్ళాలి కదా? ఓహో, మీరేనా సార్ దండలు ఆర్డర్ ఇచ్చింది? 2000 ఇవ్వండి సార్, వెళ్ళిపోతాను. నేను డబ్బులు ఇవ్వడం ఏంట్రా? ఇచ్చేయండి సార్, వెళ్ళిపోతాను. నువ్వెవడరా బాబు, అడుక్కునేవాడు కంటే అన్యాయంగా ఉన్నావు. ఇలా ఇచ్చే వెళ్ళు. నేనేదో కొట్టేద్దాం అంటే నా దగ్గర కొట్టేస్తున్నారేంట్రా బాబు? ఇందాక ఆడు, ఇప్పుడు ఈడు. రవి, ఇంకొకటి కూడా వస్తున్నాడు. రవి రవి రవి
ఇంకా రెడీ కాలేదా? అవతల నిశ్చితార్థానికి టైం అవుతుంది. అంటే నువ్వు రానన్నావని వాళ్ళని రమ్మన్నారా? రవి, జరిగిందంతా ఓ పీడకలు అనుకుని మర్చిపోరా. ఇంకా ఎంతకాలం చచ్చిన దాని ఫోటోలు పెట్టుకుని మమ్మల్ని చంపుతావురా? మీకెందుకండి అంత కోపం? వాడితో నేను మాట్లాడుతున్నాను కదా. సరే ఏదో ఒకటి ఏడు వెళ్ళు. ఈ అమ్మాయి చచ్చిపోయిందంటారేంటి? బతికే ఉంది కదా. సార్, ఇంట్లో పనులన్నీ నేనే చూసుకోవాలి సార్. స్వీట్లు పళ్ళు వచ్చినా లేదో కూడా నేనే చూసుకోవాలి సార్. వస్తాను సార్. ఆర్డర్ ఇచ్చిన స్వీట్లు పళ్ళ సంగతి అలా ఉంచు. కొడితే ఊడిపోయే 32 పళ్ళ సంగతి చెప్పు. ఎవరాను? ఎందుకు వచ్చావు లోపలికి? సార్, నా పేరు దొరబాబు దొంగని సార్. నన్ను అందరూ ముద్దుగా 420 అని పిలుస్తారు సార్. కావాల్సిన వాళ్ళు కేడి అని పిలుస్తారు సార్. సార్, 1000 దొంగతనాలు చేసి రికార్డు సృష్టించాలని నా ఆశ సార్. నిజంగా నువ్వు దొంగవా? ఇలారా, దొంగతనం చేసి నేను దొంగతనం చేయలేదు అని చెప్పుకునే దొంగ నాయకుడు ఈ రోజుల్లో ఎస్ నేను దొంగని అని సగర్వంగా చెప్పుకునే నీ నిజాయితీకి హ్యాట్స్ ఆఫ్ అయ్యా. థ్యాంక్ యూ సార్. అవును, ఇందాక ఆ అమ్మాయి బతుకుంది అన్నట్టున్నావు. అవును సార్, నా కళ్ళతో నేనే చూశాను. బతుకుంది సార్. నిజమా? ఎప్పుడు చూసావు, ఎక్కడ చూసావు? కాస్త అర్జెంట్గా చెప్పవే బాబు. ఉండండి సార్, అంత సడన్ గా అడిగితే ఎలాగా? మేము మీలాగా ఒక ఇంట్లో ఉండే మనుషులమా? రోజుకు ఒక ఇల్లు, నెలకు 30 ఇళ్ళు, సంవత్సరానికి 360 ఇళ్ళు. సరే, కాస్త తాపిగా ఆలోచించి చెప్పరా బాబు, నీకు పుణ్యం ఉంటుంది. జస్ట్ వెయిట్. ఎక్కడబ్బా? యాండి, మధురానగర్ జ్యువెలరీ షాప్ నుంచి మధు అంట లైన్ లో ఉన్నారు. చాలా బిజీగా ఉన్నానని చెప్పే. సార్, ఆ ఇల్లు మధురానగర్ లోనే ఉంది సార్. వాడు చెప్పిన అడ్రస్ ఇది. ఇదే ఇంతకు ముందు మనం ఇక్కడికి ఎందుకో వచ్చినట్టున్నామే. ఇది శ్రీరామ్ గారి ఇల్లు, మర్చిపోయారా? శ్రీరామ్ ఇల్లా? కౌసల్య శ్రీరామ్ ఇంట్లో ఎందుకుంది? వీళ్ళిద్దరికి లింక్ ఏంటి? పద. అమ్మా అమ్మా, కాళ్ళు ఒకటే లాగేస్తున్నాయమ్మా. ఎప్పటి నుంచి? ఎప్పటి నుంచి అంటే అమ్మా, పై పట్టుకొని గోళ్ళు ఎక్కేవాడిని కదమ్మా, అప్పటి నుంచి లాగేస్తున్నాయమ్మా. చేతులు కూడా అమ్మా, ఈ మణికట్టు ఇక్కడ ఒకటే నొప్పమ్మా, లాగేస్తున్నాయి. అదెప్పటి నుంచి? ఇది ఈ కిటికీ ఊసలు ఉంటాయి కదమ్మా, ఈ బలవంతాన్ని లాగేసేటికి అప్పటి నుంచి నొప్పులు పుడుతుంటాయమ్మా. నువ్వేనా గోడలకు సున్నాలు వేస్తుంటావా? నేను గోడకు సున్నాలు వేసేవాడిని కాదమ్మా, కన్నాలు వేసేవాడిని. అంటే నువ్వు? నేను దొంగనమ్మా. నమస్కారం డాక్టర్ గారు. మరి నా ఫీజు? నీ ఫీజు నాకెందుకమ్మా, ఇదిగో ఉంచుకోమ్మా. అమ్మా, ఇప్పుడు ఇంజెక్షన్ చేస్తారా? ఇంజెక్షన్ చేస్తారా? చేస్తానుగా, ఉండు. పిచ్చి మొహంది, ఫీజు కావాలంట, దాని డబ్బులు తీసి దానికే ఇచ్చా. ఇంజెక్షన్ చేస్తావా? నువ్వే చేసుకో. అమ్మా, చూడలేదు, బతికిపోయాం. లక్ష్మి, ఆపరేషన్ సక్సెస్ అయ్యి నువ్వు త్వరగా కోలుకోవాలని ఆ దేవుడికి అభిషేకం చేయించాను. సార్, ఆపరేషన్ కి టైం అయింది. మీ ఆవిడకి డ్రెస్ చేంజ్ చేయాలి, మీరు బయటికి వెళ్ళండి. ఆవిడ అక్కడ కోడలు అంటున్నాడు, ఇక్కడ వీడు ఆవిడ అంటున్నాడు. ఇదేం అర్థం కావట్లేదే. మనకెందుకు అనుకుంటే లాభం లేదు. అక్కడ చెప్పాలి. చొక్కా పైకెత్తు. అయ్యో, ఏమైందా నీకు? జ్వరం వచ్చింది సార్. నీకు జ్వరం వచ్చిందంటే ప్రపంచంలో ఎవడైనా నమ్ముతాడా? ఇంకేంటి కంప్లైంట్స్? ఆకలేట్లేదు సార్. ఆహా, మహానుభావ, భగవంతుడా, ఎంత మంచి పని చేసావయ్యా. భారతదేశాన్ని నీ భారీ కష్టాల నుంచి కాపాడావా. సరే, నోరు తెరు. పేషెంట్ చావు బతుకులో ఉంటాను. నోరు తెరు. బావా, నేను బావా నీ అక్క మొగుణ్ణి, సన్నాసిని. నువ్వా బావా? అక్క ఆరోగ్యం ఎలా ఉంది? ఏం చెప్పమంటావు బావా? పాండవ వనవాసం సినిమా కేబుల్ టీవీలో చూస్తుంటే దీనికి ద్రౌపది దయ్యం పట్టుకుంది. గుడ్డలు పొదీసుకుని నన్ను పట్టుకుని దుర్యోధన దుశ్శాసన అంటూ పిచ్చ కొట్టుడు కొట్టి తరివేసింది బావా. పుట్టదయ్యా, అసలు నీకు బుద్ధి ఉందా? నీకు ఎన్నిసార్లు చెప్పాను దానికి ఎమోషనల్ సినిమాలు చూపించొద్దని? మొన్నటికి మొన్న సతీష్ అక్బాయ్ సినిమా చూసి పంటరిపడ వెళ్ళిపోయిందా? భజన చేసుకుంటూ వెళ్ళి తెచ్చుకున్నాను కదా బావా. తెచ్చుకోవాలి కదయ్యా. మొన్న ఏం చేసింది? కర్తవ్య సినిమా చూసి నేనే విజయశాంతిని ఈ లాఠీ తీసుకుని నీ డ్రెస్ వేసుకుని వీధిలో పడిందా?
పునరీకాక్ష ఇలా తన్నులు తింటూ తెచ్చుకున్నాను కదా బావా. తెచ్చుకోవాలయ్యా, ఎవరి కోసం తెచ్చుకుంటావు? నువ్వు నోట్లోంచి థర్మామీటర్ నీకు అసలు నీకు బుద్ధి ఉందా? దానికి కేబుల్ టీవీ కనెక్షన్ ఎందుకు ఇచ్చావు? ముద్దు ముచ్చట్లు ఎలాగూ లేవు, కనీసం కేబుల్ కనెక్షన్ అన్నా ఇప్పించమని ఏడుస్తుంటే ఇప్పించాను. ఎమోషనల్ సీన్స్ చూడద్దే అని మొత్తుకుంటే చూసింది. ఇప్పుడు పంచపాండవులు కావాలని పట్టుబట్టి కూర్చుంది. స్వయంగా దానికి 5 మొగుళ్ళని నేనెక్కడిదారు. తెచ్చి చూపించకపోతే దాని పిచ్చి ముదురుతుంది. ఎలాగైనా సరే పాండవులు లాంటి వాళ్ళని పట్టుకొస్తే తప్ప దాని రోగం నయం అవ్వదు. సార్ థర్మామీటర్ తీస్తారా? ఏది మింగావా? చెవులో పెట్టారు సార్. చెవులో పెట్టానా? వెరీ గుడ్. దాన్ని తీసి ఎక్కడో తోట పెట్టుకుని ఆ గదిలో పడుకోపో. బావా అరే పోయా బావనేది ఎవరదు వస్తున్నాం పాండవులు. నేను బావా బావా నువ్వా? దొరికారా పాండవులు? దొరకలేదు. శ్రీరామనవమి సీజన్ కదా, అందరూ నాటకాలకు బుక్ అయిపోయారు. అదిగో ద్వారక, అదిగో ద్వారక, ఆలమందలమిగో. ఎవడా ఇడు? రాత్రి నాటకం ఆడి తప్పతాగి రోడ్డు మీద గల్లాట చేస్తుంటే పట్టుకొచ్చి లోపలేసారు సార్. విధి వైపరీత్యం మనకు ఎవరేమి చేయగలరు? ఈ దూడల రంగారావు అంటే 10 జిల్లాలకే ప్రసిద్ధి. రంగస్థల గండ, పద్యలాగ చండ, కొండ మీద బండ, వేరుశనగ ఉండ. నువ్వు ఎవడైతే మాకంటయ్యా? అలవాట్లో పొరపాటు. రాత్రికి రవీంద్ర భారతిలో నాటకం ఉంది, వదిలేయండి బాబు. రాత్రికి కాదు, నాటకం ఇప్పుడే ఉంది. బావా డోంట్ వర్రీ, ఈ రోజు నుంచి నీ కష్టాలన్నీ తీరిపోయినాయి. అక్క రోగానికి మందు తెచ్చా. ఇదే ఇది ఎట్లా మింగుతుంది? ఇది మింగదు. VCR లో పెట్టి చూపిస్తా. పాండవనవాసం క్యాసెట్ మెడ్రాస్ నుంచి స్పెషల్ గా తెప్పించా. ఇది మళ్ళీ రీప్లే చేసి చూపిస్తా. అక్క రోగం కుదిరిస్తా. తొందర కానివ్వు బావా, కానివ్వు. ఇదే నొక్కేది. కృష్ణ, నన్ను కరుణించావా? కంచిపట్టు చీర, బనారస్ చీర, మైసూర్ సిల్క్, కాశ్మీర్ సిల్క్. ఎంత దయా, ఎంత దయా. నువ్వు భగవంతుడు కాదు, బట్టల కొట్టు ఓనర్వి. నాకు కనిపించే కృష్ణుడు మీకు కనిపిస్తున్నాడా? అయ్యో ఇప్పుడేంది, నాకు 3 నెలల బట్టి కనిపిస్తున్నాడు. భక్తవత్సల కృష్ణ, ముకుంద, మురారి. మళ్ళీ పడ్డారే. బావా ఈ రోజు నుంచి నీ కష్టాలన్నీ హాయిగా తీరిపోయినాయి. సార్ ఏమిటయ్యా, ఏమైంది? మీరు పట్టుకొచ్చిన భీముడు చంబల్లోయలో పెద్ద బందిపోటు. పట్టుకున్న వాడికి ₹1,00,000 ఇస్తానని ప్రభుత్వం ప్రకటించింది. ఆ ₹1,00,000 ఇప్పుడు మీకే వచ్చాయి సార్. ఏమైందండి మీకు? బావకేం కాలేదక్క. నీ ఒంట్లో నుంచి ద్రౌపది పోయింది, ఇంట్లోకి మహాలక్ష్మి వచ్చింది. హెడ్ సార్, అరెస్ట్ దోస్ 2 ఫెలోస్. కావచ్చయ్యా, ఆయనంటే ఎవరనుకున్నావు? ఇండియాలో కడుపున పడి, జపాన్ లో పుట్టి, జర్మనీలో పెరిగి, సింగపూర్ లో బిజినెస్ చేస్తున్న పెద్ద కోటీశ్వరుడు. రిచెస్ట్, ఎవరెస్ట్, నో రెస్ట్. ఓకే ఓకే, థ్యాంక్ యూ. Go back. No autographs. I'm over. No autographs. Direct. Please. No, darling, please. Go back. Go back. కులి, ఏ కులి? డార్లింగ్, ఇక్కడ కూలీలు ఉండరు, నేనే నీ కూలీ. ఇదిగో మిల్క్ షేక్. నాకు షేక్ వద్దు, కేక్ కావాలి. అలా నిమిషంలో చేస్తా. ఓ భరత్, టైం ఇస్ అప్. మనం డాన్స్ హాల్కి వెళ్ళాలి. అలా అరవద్దు, నాకు ఇష్టం ఉండదు. కమాన్. ఓకే. ఎక్స్క్యూజ్ మీ, నా పేరు రంజని. నో ఆటోగ్రాఫ్స్, నో సంతకమ్స్, నో ఇంటర్వ్యూస్. ఆయన పేరేంటి? ఓ మిస్టర్ డి భరత్. ఎక్కడుంటారు? ఎక్కడ పడితే అక్కడ ఉంటారు. ఇంగ్లాండ్ లో ఉంటారు, హాలీడ్ లో ఉంటారు, జర్మనీలో ఉంటారు, పోలాండ్ లో ఉంటారు. ఇప్పుడు ఎక్కడ ఉంటారు? ఇప్పుడు డాన్సింగ్ హాల్. డాన్సింగ్ హాల్. రే నాగోజీ, పార్క్ లో పాములు ఆడించే నిన్ను తీసుకొచ్చి సూట్లు బూట్లు అన్ని కొనిచ్చాను కదరా, మళ్ళీ అవతారం ఏమిట్రా? ముందు ఆ బొట్లో ఉన్న పావుని పెట్టులో పెట్టు.
ఓకే నాన్న శేషు కొన్నాళ్ళు నువ్వు ఈ బుట్టలో నుంచి ఈ పెట్టెలోకి వెళ్ళమ్మా. ఓకే ఓకే ప్లీజ్ స్లోలీ స్లోలీ అంకుల్ ప్లీజ్ చూసుకో వెళ్ళినా నాకు ఆయన ఇంటర్వ్యూ కావాలి. నో 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 దట్ ఈస్ ఫుల్, దట్ ఈస్ ఫుల్. నేను ఆయన ఫ్యాన్ అండి. నో ఫ్యాన్స్, సీలింగ్ ఫ్యాన్స్, ఎగ్జాస్ట్ ఫ్యాన్స్. హలో హలో మిస్టర్. ఓ చీక్ మీద సంతకం వాడు మీ $50, లిప్ మీద సైన్ వాడు myself. $100, హిప్ Me. హిప్ Yeah. Yeah. $100. Thank you. నాగోజీ రంజని వచ్చేసింది. నువ్వు ఏం చెప్తావు ఏమో, నేను చాలా బిజీగా ఉన్నానని చెప్పు. నీ ఇష్టం, కథలతో చంపేస్తాను. అది వచ్చిందో పైకి చంపేస్తాను. అక్కడే ఉండాలి. హలో గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్. మీ బాస్ ఉన్నారా? లేరు. ఎక్కడికి వెళ్ళారు? చెప్పలేం. ఎప్పుడు వస్తారు? అది చెప్పలేం. ఏం చెప్పగలరు? ఏది చెప్పలేం. మరి మీరెందుకు? ఏదో ఒకటి చెప్పడానికి. ఓ మై గాడ్, నేను మీట్ అయ్యి అర్జెంటుగా ఈ డైరీ ఇవ్వాలి. ఓ దిస్ డైరియా మోస్ట్ ఇంపార్టెంట్. ఇది భరత్కి ఇస్తే ఆనందపడుతుంది. నో, ఆయనకి నేనే పర్సనల్ గా ఇస్తాను. ఇంకెక్కడ ఇస్తారు? అదిగో ఆయన వెళ్ళిపోతుంది. హలో మిస్టర్ భరత్. హలో మిస్టర్ భరత్. భరత్. భరత్ ఇంకెక్కడ భరత్? మనకందనంత ఎత్తుకెళ్ళిపోయింది. ఓ మై గాడ్, ఎన్నో ఫ్లోర్కి వెళ్ళారు? 27th ఫ్లోర్. ఇప్పుడు ఆయన రూమ్ లో ఏం చేస్తుంటారా? పెద్ద పెద్ద బిజినెస్ పీపుల్ తో టాకింగ్ అండ్ మీటింగ్. ఈ కోట్లేంటి సూట్లేంటి బాబోయ్, గాలాడదు చెమటలు నా కొడుకులు ఎలా భరిస్తారు బాబో. ఆ తర్వాత ఆయన ప్రోగ్రామ్ రిలాక్సింగ్. ఇప్పుడు సమ్మగా ఉంది. ఆ తర్వాత మళ్ళీ మీటింగ్. ఎంతసేపు ఉంటుంది మీటింగ్? 24 hours ఫిట్టింగ్. అప్పటిదాకా నేను సిట్టింగ్. మీకు ఏమైనా పని ఉంటే ఇంటికి వెళ్ళి కుకింగ్ అండ్ కమింగ్. మిస్టర్, మిమ్మల్ని ఎవరో పిలుస్తున్నారు. మీ who call me? Who call me? Who is there? Hello. Stop. Madam, 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 madam. అయ్యో కుంప మునిగిపోయింది. ఇప్పుడు రాజే పరిస్థితుల్లో ఉందేమో. శేషు, అమ్మో ఇది ఇప్పుడే వచ్చేస్తుందండి. హలో మిస్టర్ భరత్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. సిట్ డౌన్. థ్యాంక్ యూ. yes మిమ్మల్ని మీట్ అవ్వడానికి 24 hours నుండి ట్రై చేస్తున్నాను. ఐఎమ్ సో గ్లాడ్ ఎట్ లాస్ట్ ఐ ఫౌండ్ యూ. మీరు? ఓ సారీ, చెప్పడం మర్చిపోయాను. నేను కోటేశ్వరరావు గారు అమ్మాయిని. ఎవరా కోటేశ్వరరావు? ఓ ఐఎమ్ రియల్లీ సారీ. అదే ఇండియాలో పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్. మీ అంత ఫేమస్ కాదులేండి, బట్ వీఆర్ ఆల్సో బిజినెస్ మ్యాగ్నెట్స్. యా. నిన్న మీ డాన్స్ చూసి థ్రిల్ అయ్యాను. మీ స్టైల్ చూసి షాక్ అయ్యాను. మీ పాట విని ఫ్లాట్ అయ్యాను. నైట్ అంతా మీరే కల్లోకి వచ్చారు. ఓకే ఓకే, మీకు ఆటోగ్రాఫ్ కావాలా కిస్ కావాలా? నో నో నో, మీది నా దగ్గర ఒకటి ఉండిపోయింది. నాది మీ దగ్గర? అవునండి, ఈ డైరీ. ఐఎమ్ సారీ. ఖాళీ సమయాల్లో మా భరత్ గుడ్డలు తీసుకుని ఉంటుంది. అది కదండి. నో ఎక్స్క్యూజెస్, నో క్షమాపణ. ఆవిడేమనకండి, మీరు కూర్చోండి. నేను పోగొట్టుకున్న డైరీ తిరిగి ఇవ్వడానికి వచ్చింది. అంతే కదా మిస్టర్ భరత్, నాదో చిన్న రిక్వెస్ట్. మా ఇంటికి మిమ్మల్ని టీకి పిలవడానికి వచ్చాను. ఓకే వస్తా. నో, రేపు మీరు వాషింగ్టన్ వెళ్తుంది కదా. అంకేల్, నాకు ఈ పిల్ల నచ్చింది, వెళ్తున్నాను. ఓకే, రేపు నేను భరత్ వస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను వస్తాను మిస్టర్ భరత్. ఇది నిజం పాము కాదు, రబ్బర్ పాము. రబ్బర్ పావా? యా యా, చాలా బాగుంది. నాకు ఇస్తారా? దిస్ ఇస్ మై వైఫ్, ఐ లైక్ ఇట్. మీకు ఇలాంటి కావాలంటే 100 ఇండియా పార్సల్ పంపిస్తాను. రియల్లీ? థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. బై బాయ్. మీకు గుడ్డు కావాలా, బెడ్ కావాలా? నాగోజీ,
పావులు పట్టే నా కొడక నీ శేషు మన కొంప ముంచేలాగుంది. దీన్ని $10 చైనా హోటల్ అమ్మేస్తా. వద్దు బాబు, నా పొట్ట కొట్టద్దు. అసలు విషయం మర్చిపోయాను. గృహలక్ష్మి గారు విమానం దిగే టైం అయింది. మనం డబ్బులు కలెక్ట్ చేసుకోవాలి. పద. దీన్ని పద. ఏంటి పాడేది? నా కారు కింద జాకి పాటం అంటే పప్పులో తెడ్డేసి టకటక తిప్పడం కాదురా. ఇది నా ఏరియా. ఈ కిచెన్ కింగ్ తో పెట్టుకున్నామంటే ఏంటంటే కిచెన్ కింగ్. పొయ్యిలో బొంగేం కాదు. అయినా ఈ కూర్మం గడితో మనకెందుకు? రాలక్ష్మి మిస్టర్ కాల్ మీ మిస్టర్ కూర్మావతారం. నేను పుట్టగానే నా తేజస్సును చూసి మా నాన్నమ్మ దశావతారంలో విష్ణుమూర్తిలా ఉన్నానని నాకు ఆ పేరు పెట్టింది. ఇంకా నయ్యం, ట్యూబ్ లో గాలేం కాదు. దశావతారాల్లో కూర్మావతారమే కాదురా, ఇంకో అవతారం కూడా ఉంది. ఏంటదే? వరాహావతారం. అదైతే నీకు కరెక్ట్ గా సరిపోద్ది. అయినా ఈ మిక్చర్ గడితో మనకెందుకు? రాలక్ష్మి వెళ్ళిపోదాం. ఇదిగో సాయంత్రం అయింది, టైటాకర్లో అలా షికారుకి వెళ్దాం. షికారు లేదు, గికారు లేదు. పొట్ట కోసిన సంగీతం ముక్కరాని మీరంటే నాకు అసహ్యం. నన్ను కదిలించాలన్నా, నాలో సరిగమలు పలికించాలన్నా వాడికే సాధ్యం. ఎవరు వీడికే? కాదు. చిన్నప్పుడు పుష్కరాల్లో తన ఫ్లూట్ డ్యామేజ్ అయితే కొత్త ఫ్లూట్ కొనుక్కొస్తానని వెళ్ళి తప్పిపోయిన నా ప్రియుడు సల్లి. ఎవరు చెప్పుకో చూద్దాం. ఆ మాత్రం చెప్పుకోలేనా? ఓవర్ స్పీడు వీరబాబువి. ఎలా కనిపెట్టావు డియర్? పట్టు లాంటి నా స్పర్శ తగలగానే టక్కును గుర్తొచ్చానా? నీ మొహం. నువ్వు ముట్టుకుంటే తేనె తుట్టిలో చేతులు పెట్టినట్టుంటుంది. నో తంగు డియర్, అలా అనొద్దు. నువ్వు అలా మాట్లాడితే నా గుండె బరువెక్కి కిందకి జారి లబ్దక్ 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 అని కొట్టుకుంటుంది. నా హృదయంలో నిదురించే చెలి, కలలలోనే కవ్వించే సఖి, మయూరివై వయారివై నేరే, నటన మాడి నీవి నన్ను దోచినావి, నా హృదయంలో నిదురించే చెలి. కూర్మా, ఈ గానామృతం నీదేనా కూర్మా? అవును. నీ కంఠానికి ఇంత మాధుర్యం ఎలా వచ్చింది కూర్మా? దున్నపోతారావనే ఓ మాస్టర్ దగ్గర రెయిన్బోవలు అభ్యాసం చేసి నేర్చుకున్నాను లక్ష్మి. వాడెవడు మీ కజినా? చూడు లక్ష్మి, వీడు పుచ్చుతోకులు వీడును. అవును లక్ష్మి, నా గొంతు నీకు నచ్చిందా? అబ్బా, ఎంత బాగా పాడావో. అచ్చు ఘంటసాల గారిలా. ఘంటసాల గారిలా అంటే నా కారు కింద జాకి అది ఘంటసాల పాటే. ఒరేయ్, ఇది నువ్వు ఎక్కడ నేర్చుకున్నావు? ఎప్పుడు నేర్చుకున్నావురా? పిచ్చివాడ, నీకేం తెలుసురా సంగీతం అంటే? మెదడులోంచి భావోద్వేగం పొంగి, మనసులోంచి ఆవేశం పొరలి, గొంతులోంచి లావాలా ప్రవహించే జీవధారరా సంగీతం అంటే. గుంటల రోడ్లలో కారు దొరికిన బచ్చేగాడివి, నీకేం తెలుసురా సంగీతం అంటే? ఏం కూర్చావురా? ఏంటే మధ్యలో నిగోలా? ఏదో చక్కని సంగీతం విందామని వస్తే. కూర్మం, ఇంకో పాట పాడి వినిపించవు? పాట పాడాలంటే మంచి మూడు కావాలి లక్ష్మి. వీడొచ్చి నా మూడంతా పాడు చేసి. అరే కుర్మా, పెడతాన్రా నీకు పెద్ద కర్మ. వచ్చావా కూర్మం? ఏది ఓ పాట పాడు. ఏమైంది కూర్మం నీకు ఇవాళ? అబ్బే ఏం లేదు, ఉత్తునే చుమ్మ ఈ రోజు ఈ కూర్మానికి ఏదో అయ్యింది. ఆహా, ఎంత కమ్మని రాగం. ఇన్నాళ్ళు ఈ మధురమైన గాత్రాన్ని ఏడికిలో దాచావు? ఎవడ్రా ఇక్కడ పిచ్చి రాగాలు తీసింది? ఎవడు వాడు? ఎవరో కాదు, మన వీరు. వీడా? కారు హారణ కొంత వీడును. వీడు రాగాలు తీయడం అంటే నువ్వు పొరపాటు పడి ఉంటావు లక్ష్మి. కాదు కూర్మో, మన వీరు అజ్ఞాత సంగీత సమరయోధుడు. ఊరయ్యా, నిజం చెప్పరా, ఈ రాగాలు నువ్వే తీసావా? పిచ్చి కుర్మా, ప్రకృతిని చూసి మనసు పులకరించి, గుండెల్లో నుంచి మధుర భావం ఉప్పొంగి, గొంతులోంచి జాలవారే సెలయేరు రా సంగీతం అంటే. వంటగదిలో గంట తిప్పుకునేవాడికి నీకే అర్థం అవుతురా? తిరగ మాత మాడిపోతుందా? ఒరే నా గంటతో నా కట్లోనే పొడుస్తావురా? చెప్తాను నీ సంగతి, చెప్తా. వెళ్ళి పెట్ట మోసం చేయరా. ఆ కూర్మం మాటకేం గాని వీరు, ఇప్పుడు నువ్వు పాడిన పాటే మళ్ళీ పాడి వినిపించవు?
నేనొక ప్రేమ పిపాసిని, నీ ఒక ఆశమవాసిని. ఇదత లేక పిచ్చిది కాదా మనసంటా, నీదత లేక పిచ్చిది కాదా మనసంటా. ఆ మనసేమో నా మాటే వినదంట. ఏరా కరెంట్ షాక్ కొట్టిన కాకిలాగా అలా నిలబడిపోయావే? మా ఇద్దరి అన్యోన్యత చూసి నీ కళ్ళు కుళ్ళుకుంటున్నాయా? కుళ్ళు కాదు రాయి, త్యాగం. మనసంతా నిండిన నా ప్రేయసి మరొకరి సాంగత్యం కోరుకుంటుంటే ఇన్నాళ్ళ నా ఆరాధన పడే ఆవేదన. ఎనీవే లక్ష్మి, ఆ భగవంతుడు మీ ఇద్దరిని చల్లగా చూడాలి. ఎక్కడ ఉన్నా ఏమైనా మనమెవరికి వారై వేరైనా, నీ సుఖమే నే కోరుతున్నా, నీ సుఖమే నే కోరుతున్నా, నిన్ను వీడి అందుకే వెళుతున్నా. సంగుడి ఏమైంది? కంగు కంగు మరి దగ్గుతున్నావు. పాపం మనిద్దరం ఒకటైపోయామన్న బెంగతో కూర్మం పిచ్చి పట్టి ఎక్కడ తిరుగుతున్నట్టున్నాడు. చూడు, బాండీలో అప్పుడాలు వేసి ఎటు వెళ్ళిపోయాడు. పోతే పోనీ డియర్, ఈ పొగ చూస్తుంటే నాకు కాశ్మీర్ కొండల్ని తాగుతున్న పొగమొచ్చి గుర్తుకొస్తుంది. ఇదే మూడ్ లో మనం ఒక పాట వేసుకుందామా? అది సొరకాయనా? ఓ పాపా లాలి జన్మకే లాలి ప్రేమకే లాలి ఆడనా తీయగా. ఓ పాపా లాలి జన్మకే లాలి ప్రేమకే లాలి ఆడనా. రై కూర్మం, ఏమిట్రా గొడవ? అబ్బా, సమయానికి దేవుళ్ళ వచ్చారు సార్. సార్, ఆ వీరబాబుకు మెంటలెక్కి వంటగదిని వల్లకాడు చేస్తూ ఆ లక్ష్యంతో ఎలా తైతకలాడుతున్నాడో చూద్దరు కానీ రండి సార్, రండి. వీరబాబు సార్ మీరా సార్? మీరెప్పుడు వచ్చారు సార్? ఏమిటి న్యూసెన్స్? అబ్బాయి ఏం లేదు సార్, ఇప్పుడు మామూలుగా పెట్రోల్ లో డీజిల్ కలిపారు సార్. అదే డీజిల్ లో పెట్రోల్ కలిపారు సార్, అది కల్తీ 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 కల్తీ. వాట్? అదే సార్, ఇప్పుడు నూనెలో కారేసి గిరగిర తేయిస్తున్నారు సార్. రోస్ట్ రోస్ట్. షట్ అప్. ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేసామంటే కాల్చి పారేస్తాను. రాస్కెల్. అయ్యా కూర్మావతారం గారు, తమరి దగ్గర ఈ శాఖలు కూడా ఉన్నాయండి. ఓసారి ఇటు తిరగండి. కత్తి పెడితో కాదురా, నీకు ఏ టైప్ లో ఇవ్వాలో ఆ టైప్ లో ఇస్తాను రా. కాకినాడ కాజా తినిపిస్తాను రా. ఉడతల బట్టి ఒంటికి స్టీరియోలు తగిలించుకొని లక్ష్మిని మాయ చేద్దాం అనుకున్నావురా? నువ్వు నేర్పిన విద్యే నీరజాక్ష అని నీ దగ్గర నేర్చుకుందేరా గొట్టంగా. రే, దేవుడు నాకు బ్యూటిఫుల్ పర్సనాలిటీ ఇచ్చాడ్రా, కానీ రంగు ఇవ్వలేదు. అదే గనక ఇచ్చుంటే నీలాంటి ఎదవల్ని ఇచ్చాడం కాకపోతే ఉండేవనరా. అదే ఫ్లూటు, అదే వాయింపు. మా ఫ్లూట్ బావ నన్ను వెతుక్కుంటూ ఫ్లూట్ వాయిస్తూ ఇటే వస్తున్నట్టున్నాడు. మీరిద్దరూ ఎదురెళ్ళి తీసుకురారు. ఏమ్మా, మేము నీ కంటికి స్టెప్ నీ కళ్ళ కనిపిస్తున్నావా? మీరు తీసుకురాకపోతే నేనే తీసుకొస్తాను. బ్రదరు, మన ఇద్దరం ఆ పిల్ల కోసం కొట్టుకు చేస్తుంటే మధ్యలో ఆ ఫ్లూట్ గడు వచ్చి దానికి మూడే ఇలా ఉన్నాడు. అరే ఐడియా ఏంటి? మన ఇద్దరం సంగీత లక్ష్మిని కోరుకుంటున్నాం కాబట్టి మన ఇద్దరి మధ్య పాటల పోటీ పెట్టి సంగీత లక్ష్మిని పిలుద్దాం. పిలిస్తే పాటల పోటీలో నువ్వు నెగ్గావనుకో సంగీత లక్ష్మి నన్ను చేసుకుంటది. పాటల పోటీలో నేను నెగ్గాననుకో నేను సంగీత లక్ష్మి చేసుకుంటా. ఏంటంటే మళ్ళీ చెప్పు. నువ్వు గెలిస్తే లక్ష్మి నన్ను చేసుకుంటది, నేను గెలిస్తే లక్ష్మి నేను చేసుకుంటాను. ఉడతలు బట్టే ఎదవా, ఎవరు గెలిచినా లక్ష్మి నీదేనా? అవును. ఇలాంటి మడత పేజీలు మన దగ్గర కుదరవు. లక్ష్మి ప్రోగ్రాం గురించి చెప్దాం. నేను పుట్టాను లోకం మెచ్చింది, నేను ఎట్టాను లోకం నవ్వింది, నేను నవ్వాను ఈ లోకం ఏడ్చింది, నాకింకా లోకంతో పని ఏముంది. Don't care. నీ పాపం పండెను నేడు, నీ భర
తిలకం పడతా చూడు నీ పాలిట యముని నేను నీ కరెక్ట్ మొగుల్ని నేను చెంగావి రంగు చీర కట్టుకున్న చిన్నది దాని దిమ్మదియా అందమంతా చీరలోనే ఉన్నది కళ్ళ చీర కల్లోన మల్లెమాల ఈడెక్కి కవించితే వేడెక్కి నేరేగనా ముసిరే మిసమిసలే గుసగుసగా వల విసిరే ఎవరి కోసం ఈ ప్రేమ మందిరం ఈ శూన్యమంతము ఈ భగ్న హృదయం ఈ అగ్నిగుండం ఎవరి కోసం ఎవరి కోసం ఎవరి కోసం ఎవరి కోసం ఆగదు 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 ఏ నిమిషము నీ కోసము ఆగితే సాగదు ఈ లోకము ఆగదు ఏ నిమిషము నీ కోసము ఆగితే సాగదు ఈ లోకము ముందుకు సాగదు ఈ లోకము ఆగదు ఆగదు ఏంట్రా ఆగేది